నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు ఏమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో ఇయర్ ప్యానెల్‌లో రాష్ట్రంలో ఆరెంజ్ అలర్ట్. జరభద్రం నేటి నుంచి వడగాలులు. శని, ఆదివారాల్లో మరింత తీవ్రం అనే వార్త ఉన్నది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి వడగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శని, ఆదివారాల్లో కొన్ని జిల్లాల్లో వాటి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక గురు, శుక్రవారాల్లో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని పలు చోట్ల 40 డిగ్రీలకు చేరువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా బుగ్గబాయగూడలో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇత్యాది వివరాలతో కూడిన ఒక వార్తను ఎయిర్ ప్యానెల్లో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక ఒక ఇంట్రెస్టింగ్ వార్త హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇందులో బతికున్నా చచ్చినా పన్ను, కాంగ్రెస్ వస్తే మధ్యతరగతి ప్రజల సంపదపై పంజా అని ఒక వార్త ఉన్నది. ఇందులో ప్రధాని మోదీ భయపడుతున్నారు అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య ఉన్నది. మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది, మోడీ చెప్తున్నది ఏమిటి అనే ఒక కథనం లోపలి పేజీలో ఉంది. ఇది ఫస్ట్ పేజీలో హెడ్డింగ్ ఇచ్చారు. తెలంగాణపై కమలం గురి అనే వార్త, మజ్లిస్ కాంగ్రెస్కు బీ టీం అనే వార్త ఉన్నది. వీటితో పాటు కాంగ్రెస్ శ్యామ్ పిట్రోడా చేసిన ఒక వ్యాఖ్య ఉంది ఇక్కడ. అమెరికాలో 10 కోట్ల ఆస్తి ఉన్న వ్యక్తి చనిపోతే అతని వారసులకు 45% మాత్రమే వారసత్వంగా వస్తుంది, మిగతా 55% ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది. అది చాలా ఆసక్తికరమైన చట్టం అని ఒక మాట అన్నారు. ఈ మాటను ఉదాహరణగా తీసుకొని బహుశా ఈయన ఇది మాట్లాడినట్లుంది. కేసీఆర్ కాళేశ్వరంలో చర్చ పెడదామా, మీరు కట్టిన అద్భుతం ఏంటో చూసి వద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన అంశాన్ని హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతిగా. 12 సీట్లు ఇస్తే సర్కారు మెడలు వంచుతా అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మాటను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక 15 ఆగస్టులో రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా, లేదంటే రేవంత్ రాజీనామా చేయాలి మాజీ మంత్రి హరీష్ రావు కామెంటు. బీఆర్ఎస్కు 2 సీట్లు రావు, వస్తే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, కోమటిరెడ్డి వెంకరెడ్డి సవాలు ఉదో వాడుతున్నది. కోమటిరెడ్డికి సీఎం అయ్యే అర్హతలు ఉన్నాయి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న మంత్రి ఉత్తమ్. అదో వార్త ఆయన వ్యాఖ్యలతోని. ఇంటర్లో 64.2% ఉత్తీర్ణత, ములుగు జిల్లా ఫస్ట్ కామారెడ్డి లాస్ట్ అనే వాడుతున్నది. కాంగ్రెస్కు ఓటేయకుంటే కనీసం నా అంతర్కీలకు రండి, స్వస్థలం కలబురగిలో కరిగే భావోద్వేగ ప్రసంగం, తన అల్లుడిని గెలిపించాలని విజ్ఞప్తి అనే వాడుతున్నది. కాళేశ్వరంపై న్యాయ విచారణ షురు అనే వార్త ఉన్నది. అప్రూవర్లను అనుమానిస్తే కోర్టును తప్పు పట్టినట్లే అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. 25,000 కోట్ల స్కామ్లో సునేత్రా పవార్కు క్లీన్ చిట్, అవకతవకలు జరగలేదని మహారాష్ట్ర పోలీసుల నివేదిక. ఎన్నికల వేళ ప్రతిపక్షాల ఆగ్రహం, బీజేపీ వాషింగ్ మెషిన్ అని మరోసారి రుజువైంది శివసేన కామెంటు. రఘురామరెడ్డికే ఖమ్మం సీటు అనే వార్త ఉన్నది. నల్గొండలో జెండా పాతేది ఎవరని ఒక వార్త ఉన్నది. దేవుడి పేరిట రాజకీయాలు చేసేది వాళ్లే అనే వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. ఇక ఈనాడులో బ్యానర్ ఐటమ్గా తీసుకున్నది ఎన్నికల ప్రచారం. కాళేశ్వరంపై చర్చిద్దాం రండి, కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాలు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన అంశం ప్రయారిటీ ఐటమ్గా తీసుకున్నది ఈనాడు. ఇక పొంగులేటి వియ్యంకుడికే ఖమ్మం టికెట్ అనే వార్త. 15 ఆగస్టులోపు ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు సవాలు వాడుతున్నది. జైళ్లకు కేసీఆర్ భయపడడు, మళ్ళీ మన రాజ్యమే, ఎవరు ఆపలేరని కేసీఆర్ కామెంట్లతో కూడిన ఒక వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక 30న రాష్ట్రానికి ప్రధాని మోదీ అనే వార్త. ఫస్ట్ ఇంటర్లో 60.01% అని, సెకండ్ ఇయర్లో 64% పాస్ అని ఒక వార్త ఇంటర్మీడియట్ సంబంధించింది. ఇక జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా అనే వార్త. ముగిసిన 2వ విడత ప్రచారం, రేపటి పోలింగ్కు సర్వం సిద్ధమనే వాడుతున్నది. కేసీఆర్ వల్లే మేడిగడ్డ నాశనమైంది, 29 మంది బారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక నమస్తే తెలంగాణలో రహదారి రణబేరి, కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన రోడ్ షోలో, బహిరంగ సభ కాదు కేసీఆర్ రోడ్ షో అని ఫోటోతో కూడిన వార్తను ఆ పేజీ వరకు ఇచ్చింది నమస్తే తెలంగాణ. ప్రమాణం చేద్దాం రా అని హరీష్ రావు రేవంత్ రెడ్డికి సవాలు. 15 ఆగస్టులోపు రైతు రుణమాఫీకి సంబంధించింది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని రేవంత్ రెడ్డి కౌంటర్ సవాలు. ఓటమి భయం రేవంత్కు కలవరం అనే స్టోరీ ఉన్నది. రేవంత్ తీరు మార్చుకో, లేదంటే కాంగ్రెస్ మనుగడ కష్టం, సమన్వయంలో సీఎం విఫలం, అధిష్టానం పట్టించుకోకుంటే కొత్త రాజకీయ పార్టీ పెడతా, సర్వే హెచ్చరిక అని ఒక వాడుతున్నది. మన ఆస్తిలో సగం సర్కారు కానీ శ్యామ్ పిట్రోడా కామెంటు.
కరెంటు కోతలు లేవని మంత్రులు కోమటిరెడ్డి ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక సాక్షిలో ఎలక్షన్ ఇందూరు నిర్ణేతలు వీరే అని ఒక వార్త ఉన్నది. వార్ వన్ సైడ్ అని మరో వార్త ఉన్నది. ఇందులో కులగణనను ఏ శక్తి ఆపలేదని రాహుల్ గాంధీ కామెంటు, అనుమానం ఉందని ఈవీఎంల పనితీరుపై అనుమానం ఉందనే కారణంతో ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేమని సుప్రీంకోర్టు కామెంటు సంబంధించిన వాడుతున్నది. మూసిన రెండో దశ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వాడుతున్నది. కాళేశ్వరంపై విచారణ షురు, పినాకి చంద్రఘోష్ విచారణ ప్రారంభమైందని వాడుతున్నది. కాళేశ్వరంపై చర్చకు రా అని రేవంత్ రెడ్డి సవాలుకు సంబంధించిన వార్త ఉన్నది. ఇక ప్రభుత్వం మెడలు వంచుతాం, 12 లోక్సభ సీట్లు ఇవ్వడని కేసీఆర్ కామెంట్ సంబంధించిన వార్త. ఖమ్మం నుంచి రామసాయం, కరీంనగర్లో వెలిచాల వారిద్దరు నామినేషన్లు వేసినారు, వాళ్ళకే టికెట్లు వచ్చిన వాడుతున్నది. ఇక మహమ్మద్ వలీవుల్లా సమీర్ హైదరాబాద్ లోక్సభకు ఒట్టేసి దేవుడితో రాజకీయాల, దేశం ధర్మం అంటే బీజేపీ విమర్శిస్తారనే కామెంట్ ఉన్నది. హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు కామెంట్ ఉన్నది. ఇంటర్లో బాలికలే మెరికలు అనే ఒక వార్త ఉన్నది. అన్నీ పచ్చి అబద్ధాలు, కేసీఆర్ మళ్ళీ సీఎం తాడని శతాబ్దంలో పెద్ద జోక్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఉన్నది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ అనే వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది సాక్షి. ఇక 4 ప్రధానమైన తెలుగు దినపత్రికలు మొదటి పేజీలో ప్రయారిటీ ఇచ్చిన వార్తాంశాలు ఇవి.